జూబ్లీహిల్స్కి వస్తే నిన్న బోరబండలో బీఆర్ఎస్ ర్యాలీ జరిగింది, కేటీఆర్ గారు ర్యాలీ జరిగింది. అక్కడికి జనం అయితే భారీ ఎత్తున వచ్చారు. ఆ సర్కిల్ మొత్తం నిండిపోయారు, ఎటు చూసినా ఏ గల్లి చూసినా మొత్తం నిండిపోయారు. అక్కడ బీఆర్ఎస్కు అక్కడ ర్యాలీ పెట్టి అక్కడ మాట్లాడారు. నీ అయ్యే సొమ్మ, ఎవడి సొమ్మని పథకాలు ఇయ్యనంటావు, నీ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం, ఢిల్లీకి పంపడానికి పైసలు ఉంటాయి, పేద ప్రజలకు ఇస్తందుకు పైసలు లేవా, కంటోన్మెంట్లో పచ్చి అబద్ధపు హామీలు ఇచ్చారు, ఆ నియోజకవర్గానికి ఒక్క పైసా ఇవ్వలేదు, హైదరాబాద్ ఆగమైంది, రియల్ ఎస్టేట్ నాశనమైంది, 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, కాంగ్రెస్ పాలన పాపిష్టి పాలన, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మాగంటి సునీత కూడా మాట్లాడేది నిన్న. అయితే వాళ్ళు మాట్లాడిన ఒక 2-3 మాటలు మీకు వినిపిస్తాను. పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజర్ मेरे शोहर को कांग्रेस పెద్ద హిట్లపల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల గడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది, ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సవలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, పల్లిలో పక్కన శేర్లింగంపల్లిలో వచ్చిన బుల్డోజరు రేపు జూబ్లీహిల్స్ కు రావద్దంటే మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించండి, మీకు మేము అండగా నిలబడతాం, మేము ఖచ్చితంగా మీకు ఆ బుల్డోజర్ల గడ్డంగా అవసరమైతే వచ్చి పండుకుంటాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నా, సునీతమ్మ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కొంతమంది, ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది, కష్టం వస్తే పోయి చెప్పుకునే సవలత్ ఉంటుందా ఆడపిల్ల దగ్గరికి అంటున్నారు. సునీతమ్మ ఒక్కటి కాదు, ఆమె కండగా నేనున్నా, ఆమె కండగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఆమె కండగా పెద్ద మనిషి కేసీఆర్ ఉన్నాడు, పక్కనే తెలంగాణ భవన్ ఉన్నది. అర్ధరాత్రి ఫోన్ చేసిన అర్ధ గంటలో మీ ముంగట ఉంటాం, మీ కాంగ్రెస్ వాడు ఎవడొచ్చి గుండాగిరి చేసినా వాళ్ళని గల్లబట్టి నిలదీసే బాధ్యత మాది, భయపడకండి. సో అక్కడ వాస్తవానికి కూడా ఒక భయం ఉన్నది. ఎందుకంటే బోరబండలోనే సర్దార్ అనేటువంటి ఒక బీఆర్ఎస్ కార్యకర్త ఈయన వేధింపులు తాళలేక ఆ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్లో ఉండి అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్లోకి పోయినటువంటి బాబా ఫసీయుద్దీన్ అరాచకాలు తట్టుకోలేక చనిపోయిండని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది అక్కడ. సో కాబట్టి ఆయన వేధింపులు తాళలేక చనిపోయిండు. సో ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తారేమో అన్నటువంటి భయం మీ లోపల ఉంటే మేము అండగా ఉంటాము, మహిళ ఏం చేస్తుంది అన్నటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మేము అండగా ఉంటాము, స్థానికంగా పీజీఆర్ కొడుకున్నాడు కదా ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారు, సో ఆయన అండగా ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడండి ఇంకొకటి, ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్ల వట్టి నిలదీసి గజార్లో గుంచి పథకాలు అమలు చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. సో ఇట్లా కొంచెం అగ్రెసివ్గానే మాట్లాడండి నాకు కేటీఆర్. ఎవరి సొమ్ము అది, మొన్ననే మనం అనుకున్నాం కదా, ఇది ఎవరి సొమ్ము, మీ పథకాలు బంద్ అయితే అంటే అది కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిదేరు, రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిదేరు, ప్రజలదే అది. నువ్వు ఇచ్చేటువంటి పథకాలన్నీ ప్రజలు ఇచ్చినటువంటి పనులతోటే మీరు పథకాలు పెడతారు. మీకు స్పెషల్గా రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా నిధులు ఏమి రావు ఎక్కడికి వెళ్ళి. ప్రజలు ప్రతి వస్తువు మీద కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ వస్తువు మీద కట్టేటువంటి పన్ను రూపంలో మీకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. ఆ ఆదాయాన్ని పేద ప్రజలకు మీరు రకరకాల సంక్షేమ పథకాల రూపంలో పంచిపెడతా ఉంటారు. పంచిపెట్టడం అనే కంటే వాళ్ళకు ఆసరగా నిలుస్తారు కొంచెం. ఇది ప్రభుత్వం చేసేటువంటి పని, అదేదో మీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్టు. కాకపోతే ఆ పథకాలు కొంత సమర్థవంతంగా, కొంత లబ్ధి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందేటువంటి విధంగా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకొని అక్కడ అవకతవకలు జరగకుండా అమలు చేయాలి, ఈ పని చేయాలి. అంతేగాని మీరు ఓటు వేయకపోతే మీ పథకాలు బంద్ పెడతామంటే పథకాలు బంద్ పెట్టడానికి అది మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వస్తువు కాదు అది. ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు ఇట్లాంటివన్నీ బంద్ పెట్టండి కదా. సో ఇట్లనే ఇప్పుడు ఇవన్నీ బంద్ పెడతానట్టుగా బెదిరింపు ధోరణికి పాల్పడతావు. అట్లా బెదిరిస్తే మహా అయితే ఎన్ని రోజులు బంద్ పెడతావు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు బంద్ పెడతావు. మళ్ళీ రేపు ఓట్లు వస్తాయి, ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ ప్రజల కాడికి పోయి ఓట్లు అడగాలి కదా. ఇప్పటికే ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఏ రేంజ్లో వ్యతిరేకత వస్తుందో కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా.
చూస్తున్నారు కదా ప్రజలు. ఇక ఇది చూడండి ఇంకా కూడా ఉన్నాయి. मेरे शौहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए, मेरे शौहर सुसाइड करने पे मजबूर हो गए। मेरे बच्चे डेली पूछ रहे पापा कहाँ है बोल के, मैं पापा बच्चों को जवाब नहीं दे सक रही हूँ। आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए, मेरे शौहर को इंसाफ दिलाइए। मेरे शौहर సో వాళ్ళ భర్త చనిపోయిన ఇంతకుముందు చెప్పినా కదా సర్దార్ అని, వాళ్ళ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు? ఈ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తాళలేక ఆయన చనిపోయాడు, బిల్డింగ్ మీదకి ఎక్కి దూకి చనిపోయాడు. సో రోజు వాళ్ళ పిల్లలు అడుగుతున్నారంట పప్పా ఎక్కడున్నాడు, ఏడ ఉన్నాడు అని చెప్పేసి. సో ఆ పిల్లలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నా అని చెప్పేసి ఒక ఆడపడుచు బాధపడుతూ ఉన్నది. వీటికి కారణం ఎవరు? ఎవరి అరాచకాల వల్ల ఇటు జరుగుతూ ఉన్నది? ఇన్ని దుర్మార్గాలు చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా అని చెప్పేసి ఆమె వచ్చి బోరబండ చౌరస్తాలో అక్కడ ప్రజలందరికీ చెప్తా ఉన్నది అనమాట. ఇక చూడు, కాంగ్రెస్ నాయకులు నా భర్తను టార్చర్ చేస్తే తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నా పిల్లలు రోజు డాడీ ఎక్కడున్నాడు అని అడుగుతా ఉన్నారు. ఎంత 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 దారుణం తెలుసా? అట్లా అడిగితే ఇప్పుడు లేని డాడీని ఊరికోయిండను ఆడిపోయిండను ఎట్లా ఎన్ని రోజులు అని చెప్తారు చెప్పండి? వాళ్ళ డాడీ చనిపోయిండు, కానీ ఆ చిన్న పిల్లలకు చెప్పలేరు కదా. ఆ పసి ప్రాణాలు పసి మనసులు గాయపడతాయి కదా. ఒకసారి మైండ్ తీసుకుంటే డిప్రెషన్లోకి పోతారు చిన్నపిల్లలు. కాంగ్రెస్ నాయకుడిని ఓడించి నా భర్త ఆత్మకు శాంతి కలిగేలా చూడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసీయుద్దీన్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నేత సర్దార్ భార్య వ్యాఖ్యలవి. బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్లోకి పోవడమే ఆడ కాంగ్రెస్కి పెద్ద డ్యామేజ్. సో ఈ డ్యామేజ్ అంతా కూడా ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్లోకి పోయిండో చాలామంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేసారు. సో ఆ రకంగా వేధింపులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ. సో ఇంకొకరు కూడా ఆమె మాగంటి సునీత గారు కూడా మాట్లాడారు. చూడండి, ఆమెకి మాట్లాడడం రాదని అంటున్నారు. అవును, వాళ్ళు చెప్పింది నిజమే, కానీ నాకు వాళ్ళలా బెదిరించి మాట్లాడటం రాదు. దొంగ ఏడుపులు ఏడుస్తుంది అంటున్నారు. ఆమెకి మాట్లాడడం రాదని అంటున్నారు. అందరినీ ఒక మాట అడుగుతున్నా, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే మీరు బాధపడరా? చనిపోయిన వ్యక్తి గురించి వేలాది మంది తరలి వచ్చి అమ్మా నీకు మేము ఉన్నామంటే గుండె బాధపడదా? సో ఆమె కూడా ఒక భర్తను కోల్పోయినటువంటి కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు ఆ వేధింపులకు తాళలేక భర్తను కోల్పోయినటువంటి సర్దార్ భార్య వచ్చి మాట్లాడింది. ఇప్పుడు భర్తను కోల్పోయినటువంటి మాగంటి సునీత కూడా వచ్చి మాట్లాడింది. దొంగ ఏడుపులు అంటా ఉన్నారు, ఇట్లా అంటా ఉన్నారు, బాధ ఉండదా అని చెప్పేసి ఆమె కూడా మాట్లాడింది. సో కాబట్టి నా బోరబండ అంత కిక్కిరిసిపోయింది. మొన్న కాంగ్రెస్ వాళ్ళ సభ జరిగింది రేవంత్ రెడ్డి గారిది. ఇవాళ నిన్ననేమో బీఆర్ఎస్ వాళ్ళ కేటీఆర్ ర్యాలీ జరిగింది.